అధ్యక్ష, ఇది ప్రశ్నోత్తరాల సమయ అధ్యక్ష. ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకి డీటెయిల్ గా అడిగిన ప్రశ్నకి డీటెయిల్ గా సమాధానం చెప్పచ్చు అధ్యక్ష. దాంట్లో అభిప్రాయ భేదం లేదు. కానీ వారు మళ్ళీ బడ్జెట్ స్పీచ్ లాగా ఆవు కదలాగా ఆవు తెల్లగా ఉండడం పాలు పెట్టడం ఆవు కథ చెప్పడం మాత్రం చెప్పుకోదండి పని చేయమని అధ్యక్ష. అధ్యక్ష నా రిక్వెస్ట్ అధ్యక్ష, వారిని కోరుతున్నాను, మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఒక నిమిషం అమ్మా కూర్చోండి ఇప్పుడు కూర్చోండి. మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఇంతసేపు ఫైనాన్స్ అద్భుతంగా ఉంది. ఈ సభలో వారిని మమ్మల్ని అందరినీ కలిపి కమిటీ అయ్యండి అధ్యక్ష. వారు చెప్పిన 10 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, 16 లక్షల కోట్లు ప్రభుత్వం చేసిన వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ డాక్యుమెంట్ లేదు కాగు ఇచ్చిన రిపోర్ట్ ను ఆ రెండింటిని దగ్గర పెట్టుకుని అన్ని పరిశీలించి ప్రజలు వాస్తవం చెప్తాం అధ్యక్ష. మాకు అభ్యంతరం లేదు, అంతేగాని మాకు అభ్యంతరం లేదు కమిటీ ఏమన్నా మీ ద్వారా కమిటీ ఏమని ప్రభుత్వం కమిటీ అయ్యండి మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ మాటలు చెప్పి ఇంకా తవ్వుతున్నాను ప్రభుత్వం అంటే తప్పడం ఏంటి అధ్యక్ష? ప్రభుత్వం అంటే తప్పడం ఏంటి అధ్యక్ష? నాకు అర్థం అవట్లేదు. తప్పడం ఏంటి అధ్యక్ష? కూర్చోండి కూర్చోండి. ఎల్ఐపి గారు మీరే సమయం పాటించకపోయి బడ్జెట్ సమావేశం జరిగిన రోజు ఎల్ఓపి గారు ఏం రిక్వెస్ట్ చేశారు సభని? మేము మొత్తం మాట్లాడాక అప్పుడు మీరు సమాధానం ఇవ్వండి అని చెప్పారు అధ్యక్ష. వారు మొత్తం మాట్లాడిందంతా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు రికార్డ్ చేసుకుని అన్ని మాట్లాడి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు చెప్పిన స్పీచ్ అంతా విని మొత్తం పాయింట్స్ రాసుకున్న తర్వాత వాళ్ళ పార్టీకి వాళ్ళు లేనిపోని అన్ని మా పార్టీ మీద దుమ్మెత్తి పోసి వాకౌట్ చేసేసారు అధ్యక్ష. వినకుండా వాకౌట్ చేసేసారు. ఎంత బాధగా ఉంటుంది అధ్యక్ష, ఎంత బాధగా ఉంటుంది అధ్యక్ష. అంటే నాకు అర్థం అవుతుంది అధ్యక్ష. అంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ లేకపోతే ఎల్ఓపి గారు కానీ ఇంకోరు కానీ మీరు చెప్పిందంతా చెవులో పువ్వులు పెట్టుకొని మేము ఎన్నో అవసరం ఉందా? ఏంటి అధ్యక్ష? మాకున్న హక్కుని మా బాధ్యత గుర్తెరిగి ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉంది. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన బడ్జెట్ ఇది మోసపోతున్న బడ్జెట్ కాబట్టి నేను నిరసన తెలియజేస్తాం. మేము వాకౌట్ చేస్తాం. అది మా హక్కు. ఇంకో పర్మనెంట్ కమిటీ కాబట్టి దయచేసి మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష. మీ ద్వారా ఒక కమిటీ ఏంటి అధ్యక్ష? వాళ్ళు మమ్మల్ని కలిపి ఆ కమిటీ వచ్చే ముందు ప్రెజెంటేషన్ పడిన అధ్యక్ష. అప్పుడు ఫైనల్ గా వచ్చిన తర్వాత అది ప్రజలు చెప్తాం అధ్యక్ష. దయచేసి కూర్చోండి. ఫైనాన్స్ మినిస్టర్ గారు కూర్చోండి ప్లీజ్. ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడారు, కూర్చోండి. రామగోపాల్ రెడ్డి గారు కూర్చోండి. సార్, మంత్రిగా మాకున్నటువంటి బాధ్యత సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం, సాధ్యమైనన్ని వివరాలు అందించడం మాకు మీ అనుమతితోనే మేము చేస్తున్నాం. అది సభకున్నటువంటి 2 ప్రశ్నలు, వాళ్ళలోనే కాంట్రవర్సీస్ చాలా ఉన్నాయి కాబట్టి వాటిని 2-3 ప్రశ్నలు అడగదలుచుకున్నది. ఈ ప్రశ్నకు 2-3 నిమిషాలే చెప్పండి. మేము అడిగిన ప్రశ్నకు